సాయిరామ్. చదువుర్లకు గమనిక, శ్రీ సాయి సచ్చరిత్రం పారాయణము కథలుగా అంటే భాగాలుగా అందించడమైనది. ఈ కథలని కూడా సాయి సచ్చరిత్రం పుస్తకం నుండి తీసుకోబడినది. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ అధ్యాయము 2వ భాగం. వాడాలో తీవ్ర వాగ్వివాదము, హేమాడపంతు అను బిరుదునకు మూల కారణము, గురువు యొక్క ఆవశ్యకత. ఇప్పుడు మనం వాడాలో తీవ్ర వాగ్వివాదము గురించి చూసేదము. అంటే మన కర్మలకు గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి? ఏమి చేయక కూర్చున్నా వారికి గురువేం చేయగలడువా? మహనీయులు నీ విషయములో ఓడిపోయిరి. గర్వము కాని అహంకారము కాని నీకు తోడ్పడవు. ఓం సాయిరామ్. కాకా బాబా, సాటేవాడలో ఏమి జరిగినది? దేని గురించి ఆ వివాదము? హేమాడ్పంతు ఏమి పలికెను? ఆశ్చర్యం! సాటేవాడ చాలా దూరంలో మసీదు ఉంది. మా వివాదము గురించి బాబాకెట్లు తెలిసింది? బాబా సర్వజ్ఞుడు, లేనిచో మా వాదన ఎలా గ్రహించును? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చును. హేమాడ్పంతు అను బిరుదునకు మూల కారణం గురించి చూసెదము. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. దేవగిరి యాదవ వంశీయులు హేమాద్రిపంతు గారికి నమస్కారములు. నన్నెందుకు హేమాడపంత్ అని పిలిచెను? హేమాద్రిపంతు అను నామమునకి ఇది మారుపేరు. హేమాద్రిపంతు ఒక గొప్ప పండితుడు. ఎన్నో గొప్ప గ్రంథములను రచించినారు. నేను వారికి వ్యతిరేక బుద్ధి గలవాడను. నాకెందుకు ఈ పేరు పెట్టెనో తెలియదు. ఆలోచించగా వివాదములో ఉన్నందుకు బాబా ఇట్లు చేస్తిరి అనుకుంటా. భవిష్యత్ చరితను బట్టి బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యము కలదు. భవిష్యత్తు తెలిసే బాబా ఇట్లు చేసెను. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఇప్పుడు మనం గురువు యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. బాబా షిరిడీ నుండి వెళ్ళవచ్చునా? అలాగే కాకా సాహెబ్. ఎక్కడికి వెళుచున్నారు? చాలా పైకి. మరి మాకు వెళ్ళడానికి మార్గమేది బాబా? అక్కడకు పోవుటకు చాలా మార్గాలున్నాయి. షిరిడి నుండి కూడా పోవచ్చు. మార్గమధ్యమున అడవుల్లో పులులు, తోడేళ్లు ఉంటాయి. మరి మార్గదర్శకుణ్ణి వెంట తీసుకుని పోవచ్చా బాబా? తప్పకుండా. మార్గదర్శకుడు గమ్యస్థానానికి చేర్చును. మార్గ మధ్యలో ఉన్న పులులు, తోడేల నుండి కాపాడును. మార్గదర్శకుడే లేకుంటే అడవి మృగాలచే చంపబడవచ్చును, లేదా దారి తప్పి గుంటలో పడవచ్చు. బాబా, నేను సమాధానమును గుర్తించి తిని. వేదాంత విషయములో మానవుడు స్వేచ్ఛాపరుడా కాదా అను వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించి తిని. పరమార్థము గురుబోధన వల్లనే వచ్చును. రామకృష్ణులు వశిష్ఠ సాందీవులకు లొంగి ఆత్మసాక్షాత్కారము పొందిరి. నమ్మకము, ఓపిక రెండూ అవసరము అని గ్రహించి తిని. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి సచరిత్రము 2వ అధ్యాయము 2వ భాగము సంపూర్ణము. ఇక్కడితో 2వ అధ్యాయము పూర్తిగా సంపూర్ణం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ